ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములను పద్యాలు చేసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటగా 51వ పద్యం. నారాయణుని దివ్యనామాక్షరములపై కరుగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదితాశు రోమాంచ మిళితమై ఉండని మేను మొద్దు చక్రికి మొక్కని జడుని ఔదలనున్న కనక కిటీరం బుగట్టి మోపు చక్రికి మొక్కని జడుని ఔదలనున్న కనక కిరీటం బుగట్టి మోపు మాధవార్పితముగా మనని మానపు సిరివన దుర్గ చంద్రికా వైభవంబు కైటభారి భజన కలిగి ఉండని వాడు కైటభారి భజన కలిగి ఉండని వాడు గాలిలోన ఉండి కదులు శవము కమలనాభు పదము కనని వాని బ్రతుకు పసిడికాయలోని ప్రాణి బ్రతుకు. నారాయణుని విష్ణువు యొక్క దివ్యమైన నామములందలి అక్షరములు పైన్ అందు కరగని కరిగిపోని మనస్సులు కట్టిన బండ శిలలు రాళ్ళు మురవైరి విష్ణుని కథలు కున్ హి ముదిత ఆనంద అశ్రు బాష్పములు లేదా కన్నీరు రోమాంచ గగుర్పాడుతో మిళితమున్ కూడినది అయ్యి ఉండని మేను శరీరము మొద్దు కట్టె మొద్దు అంటే బండబారిన శరీరము చక్రధారి అంటే ఇక్కడ హరి అనమాట. కి మొక్కనట్టి పూజింపని వాడు అనమాట. జడుని మూర్ఖుని ఔదలన్ నెత్తిని ఉన్నట్టి కనక బంగారు కిరీటము కట్టే కర్రల మోపు అంటే కట్టెలు కావచ్చు, గడ్డి మొదలైనటువంటి పెద్ద కట్ట అనమాట. మాధవ లక్ష్మీపతికి అర్పితముగా సమర్పించబడినది. మనని బతుకక నుండు మానవుని సిరి సంపదలు అన్నమాట. వన అడవి దుర్గా చిక్కగా ఉండు చోటున చంద్రిక విరిసిన వెన్నెల వైభవము వంటిది. కైటభారిన్ విష్ణుని భజనన్ భక్తి కలిగి ఉండనట్టి వాడు గాలి ఊపిరి అనగా ప్రాణవాయువు లోపల ఉండి కదులుతుండే శవము వంటి వాడు అనగా మెదడు లేనివాడు. కమలనాభున్ విష్ణుని పాదములను కనని చూడని వాడి యొక్క బ్రతుకు అనగా జీవితము పసిడి ఉమ్మెత్త పొత్తి నూరికాయ అన్నమాట. కాయ లోపలి ప్రాణి పురుగు బ్రతుకు లాంటిది. భావము. శ్రీమన్నారాయణుని పవిత్ర నామాక్షర స్మరణతో ద్రవించనివి మనసులే కావు, అవి కరకు బండలు. పద్మనాభుని కథలకు ఆనంద బాష్పాలు రాలగా పొంగి పులకించనిది శరీరమే కాదు, అది ఒట్టి మొద్దు. పరమాత్మనకు ప్రణమిల్లని మూడుని తల మీదది బంగారు కిరీటం కాదు, అది ఒక కట్టెల మోపు. భగవంతునికి అర్పణంగానే మానవుని ఐశ్వర్యం కాదు, అడవి కాసిన వెన్నెల. వాసుదేవుని సేవింపని వాడు ప్రాణవాయువు లోపల ఉండటం వల్ల కదిలే శవం. పద్మనాభుని పాద్మంలో ఆశ్రయింపని వాని జీవితం పొత్తి నూలికాయలు అని పురుగు జీవితం. తర్వాత 52 వచనం. అని ఇట్లు పలికిన వయాసి వచనంబుల కౌతరేయండు కందళిత హృదయుండై నిర్మలమతి విశేషంబున. భావం. ఇలా పలికిన వ్యాసపుత్రుడైన శుకుని పలుకులకు ఉత్తర కుమారుడైన పరీక్షిత్తు హృదయం వికసించింది. అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడయ్యాడు. తర్వాత 53వ పద్యం. సుతుల హితుల విడిచి
సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహుబలాలి విడిచి రాజు హృదయమిడియే రాజీవనయన్నుపై ధనము విడిచి జడ్డు ధనము విడిచి సుతులన్ సంతానమును హితులన్ సన్నిహితులను విడిచిపెట్టి చుట్టాలన్ బంధువులను విడిచిపెట్టి ఇల్లాలిన్ భార్యను విడిచిపెట్టి బహు అనేకమైన బలగముల పరిజన ఆలిన్ సమూహములను విడిచిపెట్టి రాజు అనగా పరీక్షిత్ మహారాజు హృదయము మనసు ఇడియన్ పెట్టెను. రాజీవనయనున్ పద్మనేత్రుని అనగా విష్ణుని పైన మీద ధనమున్ సంపదలను విడిచిపెట్టి జడ్డున్ మందత్వము ధనమున్ కలిగి ఉండుటను విడిచిపెట్టి భావము. ఆ రాజు పరీక్షిత్తు బిడ్డలను హితులను బంధువులను భార్యను ఇతర పరిజనాన్ని ధనాన్ని జడత్వాన్ని వదిలిపెట్టి పద్మాక్షుడైన భగవంతుని మీద మనసు నిలిపాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెరన్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.